ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఎప్పటిలాగే ఒక మంచి సందేశాన్ని మన అందరి ముందుకి తీసుకొని వచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబా గారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందాం తల్లి. అన్నీ నీ బాబా చెప్పినట్లుగానే జరుగుతాయి. రేపు ఒక్కరోజు కాస్త ఓపికతో ఉండు, మిగతావన్నీ అన్నింటినీ నేను సరిచేస్తాను కదా తల్లి, నమ్మి వెంటనే విను అని బాబా గారు చెప్తున్నారండి. మరి బాబా గారు మనకు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందాం తల్లి. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగానే జరిగే రోజులు కూడా వచ్చేసాయి. నీకున్న సమస్యలకు కూడా ఒక పరిష్కారం తీసుకొచ్చానమ్మా. ఇది విని సంతోషపడు తల్లి. నీ బాబా ఉన్నారు కదా, ఇక నువ్వు దేనికి కూడా దిగులు పడకు. కాలం నీకు ఇప్పుడు ఎన్నో పరీక్షలను పెడుతుంది కదా, వాటన్నింటినీ కూడాను నువ్వు విని అర్థం చేసుకో తల్లి. నీ కోరికలు సమస్యలు తీర్చడానికి నీ బాబానే కదా నీకు తోడుగా ఉన్నారు. నీ బాబా ఉండగా నువ్వు భయపడవద్దు. చెప్పు తల్లి, నీ సమస్యలకి కూడా ఒక ముగింపు తీసుకొచ్చా తల్లి. అలాగే గుర్తుపెట్టుకో తల్లి, సమస్య ఎలా అయితే నీ దగ్గరికి వస్తుందో అలానే సమస్యకి పరిష్కారం కూడా ఉంటుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా ఉంటుందమ్మా. కాబట్టి అసలు ముందు ఆలోచించు, ఆ సమస్యకు పరిష్కారం ఏంటో నువ్వు తెలుసుకో. నీకు అన్నీ అర్థమవుతాయి. గుర్తుపెట్టుకో బిడ్డ. ఒకటి చెబుతాను, ఒక రహస్యాన్ని చెబుతాను, గుర్తుపెట్టుకో. నీకు ఒక ఉదాహరణ చెబుతాను, వినుబిడ్డ. ఒక పెద్ద పక్షి తన పిల్లల్ని గూటి నుండి నెట్టివేయడమే వాటిని ఎగరటానికి నేర్పించే ఒక మంచి మార్గం. మొదట ఆ పక్షి పిల్లలు భయపడతాయి, ఎక్కడ కింద పడిపోతామోనని అనుకుంటూ ఉంటాయి. కానీ ఆ ప్రయత్నంలోనే కదా వాటికి ఉన్న రెక్కల బలం అనేది వాటికి ఎంతగానో తెలుస్తుంది. అప్పుడు ధైర్యం అనేది పెరుగుతుంది. చివరికి అవి స్వేచ్ఛగా ఎగురుతాయమ్మా. నిజమే కదా. అలానే బిడ్డ, భగవంతుడు కూడా మనల్ని స్థిరమైన జీవితంలో నుంచి బయటకి తోసి కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను అందించే క్రమంలోని కొన్ని కష్టాలను కూడా నీకు అందిస్తారు బిడ్డ. కాబట్టి నువ్వు జాగ్రత్త పడు, దిగులు పడకు. కష్టాలు లేకుంటే నిజమైన విలువ అనేది ఎప్పటికీ ఎవ్వరికీ కూడా తెలియదు. అసలు వ్యక్తి జీవితంలో సుఖం మాత్రమే ఉంటే అతనికి దానివల్ల ఎలాంటి బుద్ధి రాదు. కష్టాలు అనేవి మనిషిని లోతుగా ఆలోచించేలాగా చేస్తాయి. నిజమే కదా అమ్మా. తన బుద్ధిని బట్టి నేర్పిస్తుంది. అవును కదా బిడ్డ. ఒక గురువు తన శిష్యుడిని ఇలా అడుగుతాడు. అది ఏంటి అంటే, నీవు నాకు లభించిన అన్నాన్ని నిజంగా ఆస్వాదించాలి అని అనుకుంటే నువ్వు ఏం చేస్తావు, ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, నాకు చాలా రుచికరమైన వంటకాలు కావాలి అని తన గురువుతో చెబుతాడు. కానీ అప్పుడు గురువు ఇలా అంటారు, నువ్వు ఒక్కరోజు ఆకలితో ఉండి చూడు, అప్పుడు ఆ క్షణం ఆ అన్నం యొక్క విలువ అసలైనది నీకు తెలుస్తుంది అని చెబుతాడు. అదేవిధంగా బిడ్డ జీవితంలో కష్టాలు అనుభవించిన వాళ్ళకే కదా సుఖం యొక్క విలువ అనేది కూడా అర్థమవుతుంది, తెలుస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. కష్టాల్లో ధైర్యంగా ఉండే వాళ్ళని ఆ భగవంతుడు ఇంకా మంచిగా మేలుగా తయారు చేస్తాడమ్మా. అలాగే తీర్చిదిద్దుతాడు కూడాను. ఒక పండితుడు తన శిష్యుణ్ణి పరీక్షించకుండా అసలు విడిచిపెట్టడు కదా. అలానే ఇక్కడ పండితుడు ఎవరు, ఆ భగవంతుడు శిష్యులు ఎవరు, నువ్వే కదా తల్లి. భగవంతుడు అతన్ని శక్తివంతమైన సాధనంగా మార్చాలి అనుకుంటేనే కదా తనకి కొన్ని పరీక్షలు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఆ పరీక్షలో నెగ్గితేనే కదా ఇంకా ముందుకు వెళ్ళగలడు అని అసలు
అసలు సమస్యల్ని ఎలా తప్పించుకోవాలి అన్నది కూడా తెలుస్తుంది. అందుకే నీకు ఇప్పుడు కొన్ని పరీక్షలు మాత్రమే ఆ భగవంతుడు పెడుతున్నాడు. వాటిని అర్థం చేసుకో. వాటి నుంచి ఎలా బయటపడాలో నువ్వే ఆలోచించు. ఆ పరీక్షల్లో నువ్వు నెగ్గితేనే కదా నీ జీవితం అనేది నీకు మంచిగా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. అలా కాకుండా బాబా నాకే ఇన్ని కష్టాలు ఇచ్చేస్తున్నారు, ఆ భగవంతుడు నేను ఏం చేశాను, బాబా మీరు నాకు తోడుగా ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నారు అని నీలో నువ్వే ఇలా డేలా పడిపోతే ఎలా ముందుకు వెళ్ళగలుగుతావు? ఇప్పుడు నేను నీకు ఎన్నో ఉదాహరణలు చెప్పాను కదా, వాటిని ఒక్కసారి ఆలోచించు, అనుసరించు తల్లి. నువ్వు ఏమేం చేయాలో అన్నీ నీకు వివరంగా అర్థమవుతాయి బిడ్డ. నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు తల్లి. అలాగే నీకు సాయం చేయటానికి ఎప్పుడూ నేను ఉంటాను. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం కూడా నువ్వే వెతుకు తల్లి. ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎక్కడో దూరంగా లేదమ్మా, ఇదిగో నీ చుట్టూనే, నీ దగ్గరలోనే, నీ ఇంట్లోనే కూడా ఉండవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి గమనించు. ఆ పరిష్కారం నీ దగ్గరలోనే ఉంటుంది. నీ కళ్ళతోనే కాదు బిడ్డ, మనసుతో కూడా వెతుకు. అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఒకటి చెప్పనా బిడ్డ, సమస్య వచ్చినప్పుడు కదా దానికి పరిష్కారం కూడా ఏర్పడుతుంది. అది ఏ సమస్య అయినా సరే పరిష్కారం లేని సమస్య అంటూ ఈ ప్రపంచంలో ఏదీ ఉండదమ్మా. కొన్నిసార్లు నీకు ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకటం ఆలస్యం అయింది అని బాధపడకు, భయపడకు. దాన్నే తలుచుకుంటూ ప్రయాణాన్ని అక్కడితో ఆపేయకు. ముందు నీ మనసులో ఉన్న అలజడనంతా పక్కన పెట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎందుకంటే ఆ భగవంతుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సమస్యనిస్తాడు. ఆ సమస్యలో ఆ సమయంలో ఈ పరిష్కారం అనేది కూడా ఇస్తాడు. కాబట్టి నీ సమస్యకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది. అసలు దిగులు పడకమ్మా. ఇన్ని చెప్తున్నా కదా, నీ మనసులో ఒక ప్రశ్న కూడా ఉంది కదా, బాబా నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని కూడా అడుగుతున్నావు కదా తల్లి. దానికి సమాధానం కూడా నేను ముందే చెప్పేస్తాను. నువ్వు నీ సాయి చెప్పినట్టుగా నడుచుకొని నీ సాయి మాటలు గుర్తు చేసుకొని ధైర్యంగా ఉన్నావు, ఉండగలిగావు అంటే ఇక నీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరమ్మా. సమస్య వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా పరిష్కరించు. అప్పుడు నీకు నువ్వే ధైర్యంగా చెప్పుకొని నమ్మకాన్ని పెంచుకుంటావు అంటే క్షణాల్లో ఏ సమస్య అయినా సరే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. నువ్వు మాత్రమే కేవలం నువ్వు నీ సమస్యను నీ నుంచి దూరం చేసుకోగలవు బిడ్డ. ముందు నీలో ఆ ధైర్యాన్ని నింపుకో. ఏదైనా సరే తట్టుకోగలను, ధైర్యంగా నిలబడగలను అని నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకో. నీకు తోడుగా బలంగా ఉంటాను అని నీకు నువ్వు ధైర్యంగా అనుకో తల్లి. ధైర్యాన్ని చెప్పుకో, నీకు తోడుగా ఉంటావు. ఎప్పుడు నీ బాబా ఉంటారని మర్చిపోవద్దమ్మా. నువ్వు మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచిస్తావో ఆ క్షణం నీ సమస్యకి ఒక దారి అనేది కనిపిస్తుంది. అర్థమైంది కదా బిడ్డ. నీ సాయి నీకు తోడుగా నీకెందుకు తల్లి ఉండగా ఎందుకు బెంగ చెప్పు. భయము, దిగులు, బాధ, ధైర్యంగా ఉండు. ఇవేమీ లేకుండా నువ్వు ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండు. నీ సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. అన్నీ నీ బాబా చెప్పినవే చెప్పినట్లుగానే జరగబోతున్నాయి. రేపు ఒక్కరోజు ఓపిక పట్టి చూడు. మిగతావన్నిటినీ కూడాను నేను సర్ది చెబుతాను. అర్థమైంది కదా, ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా గారు చెప్తున్నారు. ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ కూడా ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న లైక్ చేయండి. మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ అందరూ కూడా ఇచ్చి ఆ సాయినాథుని ఆశీస్సులు పొందుతారని ప్రతి ఒక్కరూ కూడాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరి బాబాగారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, బాబాగారి బ్లెస్సింగ్స్ మనందరికీ కావాలని కోరుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ అయితే చేయండి. మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో చేరాలి అని పట్టుదలతో నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్.
శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.